దీప్తి హై స్కూల్ సాలు. ఈరోజు మేము ఇంతటి విజయానికి కారకులైనటువంటి నర్సరీ దగ్గర నుంచి ఉండేటటువంటి మా ఎంటైర్ స్టాఫ్ ఈ విజయానికి కారణం. అదే రకంగా మా ఈ విజయానికి కారణమైనటువంటి మా పిల్లల యొక్క తల్లిదండ్రులు అంతమందికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ విజయం అనేది ఒక్కరిది కాదు, అంతమందిది. కాబట్టి ఇదంతా కూడా ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్ అండ్ మై చిల్డ్రన్ పేరెంట్స్ అండ్ మేము. అర్థమైందండి. యాజమాన్యం తరపు నుంచి పిల్లలు కూడా మేము చెప్పినట్టుగా చదవటం వల్ల ఈరోజు వాళ్ళ ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. ఇంతటి రిజల్ట్ అనేది వచ్చింది. అయితే మేమేంటంటే ఇప్పుడు కాదండి, 98లో స్టార్ట్ చేసాం, 1998లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా మా స్కూల్కి ఎప్పుడు కూడా తిరగలేదండి. అంటే ఒకటి, మార్క్స్ అనేది మాకెప్పుడు కూడా క్రైటీరియా కాదు. మాకేంటంటే క్రైటీరియా ఓన్లీ సబ్జెక్ట్. ఐఏఎస్లో కూడా మా పిల్లలు సెలెక్ట్ అయ్యి ఉన్నారండి. ఇప్పుడు జాబ్స్ కూడా చేస్తున్నారు. అలాగే హోమ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈరోజు మా పిల్లలు ఉన్నారండి. చాలా చక్కగా. అదే రకంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంతటి విజయం మాకు అందిస్తున్నటువంటి అప్పటి నుంచి 98 నుంచి కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి మా పిల్లల తల్లిదండ్రులు అంతమందికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అయితే ఈ విజయం అనేది ఈ రోజు కాదు, ఎవ్రీ ఇయర్ కూడా విజయం. నా పేరు చుక్కల ఇందువర్షిని. మా నాన్నగారి పేరు చుక్కల ఈశ్వరరావు. నేను పార్వతీపురం మన్యం జిల్లా దీప్తి స్కూల్లో చదువుతున్నాను. నేను నర్సరీ నుంచి ఇదే స్కూల్లో చదివాను. నాకు ఇంత మంచి మార్కులు రావడానికి కారణం ఈ దీప్తి స్కూల్, ఇంకా అందులో ఉన్న ఉపాధ్యాయులు అందరూ చాలా పట్టుదలతో మాకు చదువు చెప్పారు. నేను కూడా అలాగే చదువుకున్నాను. అందరి కృషి వల్ల నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. ధన్యవాదాలు. నాకు ఇంతటి మార్కులు రావడానికి దీప్తి స్కూల్ కారణమైతే, దీప్తి స్కూల్ ఎప్పటి నుంచో మా ప్రిన్సిపల్ సార్ అయిన కాశీ సార్ మరియు నాగు సార్ అనే వాళ్ళు బాగా కృషి చేశారు. ధన్యవాదాలు.